మాకు డబ్బులు ఇంపార్టెంట్, సినిమా ఆడడం ఇంపార్టెంట్, కానీ మరీ ఇట్లా పిల్లల్ని ఇది చేసి అలాంటి వాళ్ళం కాదు మేము. అండ్ సినిమా రెస్పాన్స్ విషయానికి వస్తే మాత్రం కామెడీ, ఫన్, ఎంటర్టైన్మెంట్, రొమాన్స్, ఎమోషన్ అన్నీ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అందరూ బాగా కనెక్ట్ అయ్యారు, తెగ నవ్వుకుంటూ ఉన్నారు. అండ్ ఫస్ట్ టైం నేను 70mm స్క్రీన్ మీద చూసుకోవడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు, నన్ను నమ్మినందుకు మా డైరెక్టర్కి చాలా చాలా థ్యాంక్స్, అండ్ మా ప్రొడ్యూసర్ గారికి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ సినిమా డెఫినెట్గా మీరు వాచ్ చేయండి, మీరే చూడండి. ఇప్పుడు 100 మంది సినిమా హాల్లో కూర్చున్నారంటే ఒక్కొక్కటిది ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. ఒకడికి లవ్ ట్రాక్ నచ్చొచ్చు, ఒకడికి ఎమోషన్ నచ్చొచ్చు, ఇంకొకటి కామెడీ నచ్చొచ్చు, ఇంకొకటికి ఫాదర్ ఎమోషన్ నచ్చొచ్చు, ఇంకొకటికి ఆ విలనిజం నెగిటివ్. నన్ను ఎవడో కనబడ్డాడు ఆ విలన్ క్యారెక్టర్ని చూసి, బ్రో నేను కూడా నీలాంటి వాడినే బ్రో, నాకు నీలాగే చేయాలనిపిస్తుంది బ్రో, ఎవరైనా లవర్స్ కనపడితే నాకు తొక్కేయాలనిపిస్తుంది బ్రో, అది ఇది అంటున్నాడు. సో అలాగా మల్టిపుల్ ఒపీనియన్స్ ఉంటారు. ఒక్కడు ఒపీనియన్ మీద డిసైడ్ అయ్యి చూసేది కాదు సినిమా అనేది, ఏ సినిమా అయినా సరే. అలాగా ఒకడు ఎవడో సినిమా వాడు చూసాడో లేదో కూడా తెలియదు, వాడు ఒకటి రివ్యూ పెడతాడు. ఆ కుళ్ళిపోయిన కూరగాయల మార్కెట్ రివ్యూలు అయితే మీరు చూడకండి. మనం తెలుగు వాళ్ళం, మన తెలుగు సినిమా స్థాయిని పెంచాలంటే మనమే, అరే మనకు మనం సపోర్ట్ చేసుకోవాలి భయ్యా. నాకు అర్థం కావట్లేదు, మన తెలుగు సినిమా అనేది మొత్తం అంతా చాలా పెద్ద రేంజ్కి వెళ్ళాలంటే మన తెలుగు వాళ్ళే మనల్ని మనం తొక్కేసుకుంటే ఎలా?